వ్యాస మహాభారతంలో ఒక మాట చెబుతాడు, చాలా ఉపయోగపడుతుంది అందరికీ వ్యక్తిగత జీవితాల్లో కూడా. అందుకని ఇది ఒక కొత్త మాట తెలుసుకుందాం దయచేసి. మనకి లోకంలో ఒక నమ్మకం ఉంది, అది నిజం కూడా. నువ్వు అన్యాయంగా సంపాదిస్తే ఏదో రకంగా పోతుంది, ఇది అందరికీ తెలుసు విషయం. అన్యాయార్జితం విత్తం ఉండదు. అది మనం కాకపోయినా మన పిల్లలైనా తగలబెట్టేస్తారు దాన్ని. ఎవడి ఆస్తితో కొట్టేసి ఎవడి దగ్గర నుంచో రకరకాలుగా కొట్టేస్తే, మనం ఏ అనాథలు వితంతువులు బలహీనుల యొక్క ఆస్తి ఏదైనా కొట్టేస్తే ఏమవుతుందంటే మన వరకు ఏదో రకంగా బిగించి కాపాడుకోవచ్చు. మనకు కొడుకు పుడతాడు, ఈ ఆస్తి అంతా తగలబెట్టేస్తాడు. ఈ కొడుకు మాట ఈయన కాదనలేడు, ధృతరాష్ట్రుల్లో పడి ఉంటాడు ఈయన. మొత్తం బెచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి, వృద్ధాప్యంలో ఈయనకు కష్టం వస్తుంది. అందుకే జాగ్రత్త పడవలసింది ఏమిటంటే అపాత్రదానం పనికిరాదు. అన్యాయార్జితం ఎలాగూ పోతుంది, న్యాయార్జితం కూడా పోతుందండి జాగ్రత్త పడకపోతే. దానికి 2 కారణాలు చెప్పాడు వ్యాసుడు. న్యాయాగతస్య విత్తస్య బోద్ధవ్యౌ ద్వావతిక్రమౌ. న్యాయంగా నువ్వు సంపాదించినా సరే ఆ విత్తం పోవడానికి 2 మార్గాలు ఉన్నాయి, జాగ్రత్తగా 2 ద్వారాలు మూసేయి అన్నాడు. ఏమిటంటే అపాత్రే ప్రతిపత్తిశ్చ. అయోగ్యుడికి ఎప్పుడూ దానం చెయ్యొద్దు, వాడు దుర్వినియోగం చేస్తాడు, నీ సొమ్ము ఖర్చు అయిపోయింది. అంతేకాదు ఇంకోటి చెప్పాడు, పాత్రేచ అప్రతిపాదనము. అర్హత ఉన్నవాడికి దానం చేయకుండా దాచిపెట్టుకోవద్దు. ఈ 2 కారణమే అన్నాడు. అర్హత ఉన్నవాడికి ఇవ్వాలి, అర్హత లేనివాడికి ఇవ్వద్దు. ఈ అర్హత మనం వివేకం ద్వారా తెలుసుకోవాలి, మామూలుగా సాధ్యం కాదు. అటువంటి అర్హత కలిగిన గొప్ప దానం ఈ మధ్య పత్రికల్లో చూశాను నేను. శ్రీరామ్ గ్రూప్ వ్యవస్థాపకుడు అండి రామ్మూర్తి గారని, మొత్తం సంస్థ పెట్టింది ఆయన. కొన్ని వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఆయనకి వృద్ధాప్యం వచ్చేసరికి 6,200 కోట్ల ఆస్తి అది. కంపెనీని ఉద్యోగులకు ఇచ్చేశాడు. అంతవరకు లాభంగా సంపాదించిన దాన్ని 6,200 కోట్లు మొత్తం దాన ధర్మాల కింద ఇచ్చేశాడు పూర్తిగా. 6,200 కోట్లు ఒక్క మనిషి. ఆ తల్లికి ఆయన భార్యకు కూడా నమస్కారం సహకరించినందుకు. సీతారాములంటే వాళ్ళే నిజంగా. పైగా సంస్థ మొత్తాన్ని శ్రీరామ్ గ్రూప్ పేరు మీద ఉన్నటువంటి సంస్థలను మొత్తం తన కొడుకులకు ఇవ్వలేదు, వాళ్ళను కూడా అందులో ఉద్యోగాలు చేయమని చెప్పాడు. ఉద్యోగులందరి పేర కలిపి రిజిస్ట్రేషన్ చేయించాడు సంస్థని. మొదటి నుంచి ఎంతమంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారో అందులో సీనియర్లతో ఒక సంఘం ఏర్పాటు చేసి కమిటీ వాళ్ళ పేర పెట్టాడు. మా అబ్బాయిలు కూడా మీ దగ్గర ఉద్యోగస్తులే, వీళ్ళు సొంతం అనడానికి ఏం లేదు ఇక్కడ, వారసత్వం, ఇది ప్రజల నుంచి వచ్చిన ఆస్తి, దీన్ని ప్రజలకు చెందాలి, నేను నడిపినట్టే సంస్థను ధర్మంగా నడపండి అని వాళ్ళకి అప్పగించి, ఇప్పుడు చివర మద్రాసు నగరం దగ్గరలో ఒక చిన్న ఊళ్ళో ఒక చిన్న గదిలో ఊరికే భార్య వండి పెడుతుంటే తింటున్నాడు. వానప్రస్థాశ్రమంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు నెల ఖర్చు 5,000 కూడా దాటదు, అంత మామూలు సామాన్య జీవనం సాగిస్తున్నాడు ఆయన. 6,200 కోట్లు దాన ధర్మాలు చేశాం. నేను ఈనాడు ఆదివారం పుస్తకంలో చదివి ఆశ్చర్యపోయినటువంటి మహానుభావులు ఉన్నారు లోకంలో అని. అంత దానం చేసి ఇప్పుడు చిన్న గదిలో కాలక్షేపం చేస్తుంటే ఆ భార్య భర్త జీవితం ఎలా ఉంటుందండి? మనం పెట్టుకున్న శీర్షికలాగే ఆనంద జ్యోతిర్మయంలా ఉంటుందమ్మా, అనుమానమేం లేదు అక్కడ. ఆనంద జ్యోతిర్మయం. న్యాయాగతస్య విత్తస్య బోద్ధవ్యౌ ద్వావతిక్రమౌ. న్యాయాగతస్య విత్తస్య బోద్ధవ్యౌ ద్వావతిక్రమౌ. అపాత్రే ప్రతిపత్తిశ్చ పాత్రే చ అప్రతిపాదనం. అపాత్రే ప్రతిపత్తిశ్చ పాత్రే చ అప్రతిపాదనం.